అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. ఇప్పుడు పిఠాపురంలో పుష్ప ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. దీనికి కారణం ఏంటి అని అంటే చాలా కారణాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా నిన్న రాత్రికి రాత్రి పుష్ప పోస్టర్స్ గోడ మీద వెలిశాయి. వెలిసిన మరుక్షణం నుంచి వాటిని చింపుకుంటూ కొందరు ఆగంతులు వెళ్ళిపోవడం జరిగింది. ఎవరు చింపారు ఏంటి అన్నది ఒక ప్రశ్నగా మిగిలిపోతే, అసలు ఈ ఫ్యాన్స్ మధ్య ఈ గొడవ ఎక్కడ మొదలైంది, అసలు ఎందుకు చింపుతున్నారు, ఓన్లీ పిఠాపురం నియోజకవర్గంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని వివరణలోకి విశ్లేషణలోకి వెళితే చాలా కారణాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ బన్నీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించి బన్నీ పోస్టర్స్ మీద, అంటే పుష్ప పోస్టర్స్ మీద ఏమీ పీకలేరు బ్రదర్ అనే ఒకే ఒక అక్షరం, ఒక పదంతో కూడినటువంటి ఒక కొటేషన్ ఇది పవన్ ఫ్యాన్స్ని చాలా కోపానికి గురిచేస్తుంది. ఎందుకు అనంటే ఆ ఏమీ పీకలేరు బ్రదర్ అనే పోస్టరు మా వాళ్ళు మీకు చూపిస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ పీకలేరు బ్రదర్ అన్న దగ్గర పీకే దాన్ని కాస్త బ్రాడ్గా చూపించారు, ఆ అక్షరాలను పెద్దవి చేశారు. అంటే పీకే అంటే పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ని బాగా తక్కువ చేసే విధంగా, బన్నీ వార్నింగ్ ఇస్తున్న విధంగా, అలాగే పవన్ కళ్యాణ్ని కించపరిచే విధంగా ఈ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్స్ వెలయడం వల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పించింది. పూర్తిగా కథలోకి వెళితే అసలు ఈ ఇబ్బంది, ఈ ప్రాబ్లం, ఈ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అంటే, బన్నీ వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి, శిల్ప రవిచంద్ర కిషోర్ ఇంటికి వెళ్ళడం, అక్కడ వైసీపీ తరఫున ప్రచారం, అది కూడా ఎలక్షన్ టైంకి ముందుగా వెళ్ళడం, అక్కడ ఇంటికి వెళ్ళడం, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్ళడం ఆ సమయం అది కరెక్ట్ అయింది కాదు. అక్కడికి వెళ్ళి ఫ్యామిలీ పరంగానే కలిసి ఉండొచ్చు, కానీ ఈ ఫ్యాన్స్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఒక వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోస్తాను అని శబ్దం చేసిన తర్వాత, మరి ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యి ఉండి నువ్వు వైసీపీ పార్టీ వాళ్ళ ఇంటికి ఎలాగెళ్తావు అన్నది అక్కడ స్టార్ట్ అయింది. అయితే ఇది చిలికి చిలికి గాలివాన్గా మారింది. ఇది గాలివాన్గా మారుతుంది అని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అలాగే బన్నీకి తెలుసు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో అందరూ మెగా ఫ్యామిలీ సభ్యులందరూ కూడా వచ్చి కలవడం జరిగింది. అయితే బన్నీ మాత్రం రాలా. వాళ్ళ నాన్నగారిని అల్లు అరవింద్ గారిని పంపించారు. అల్లు అరవింద్ గారు వచ్చారు, కలిశారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, బన్నీ ఎన్నో సందర్భాల్లో దాన్ని ఆ విషయాన్ని తెర మీదకు తీసుకొస్తారు. ఆ పవన్ కళ్యాణ్కి నాకు ఏమీ లేదు, డిప్యూటీ సీఎం గారు మా మామయ్యే కదా, మా ఇద్దరి మధ్య ఏముంటుంది అని చెబుతారేమో అని చూశారు. మొన్న ఆహాలో అన్స్టాపబుల్ షోలో బన్నీ గెస్ట్గా రావడం జరిగింది. అందులో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రశ్న బాలకృష్ణ గారు అడిగితే, అక్కడ ఆ ఇప్పుడు వరకు రాజుకున్నటువంటి ఈ విషయం ఏదైతే ఉందో దానికి కరెక్ట్ అయిన సమాధానం దొరుకుతుంది అని మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూశారు. కానీ అక్కడ బన్నీ చాలా తెలివితేటలుగా తప్పించుకున్నారు. ఏంటి అని అంటే, అంత తెలివితేటలుగా తప్పించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అది కాస్త మింగుడు పడలే. ఎందుకు అనంటే, దీన్ని అలా ముందుకు తీసుకుని వెళ్తూనే ఉన్నారు అని అంటే, ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అది ఎట్లా అంటే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి కలవడం జరిగింది. జరిగిన తర్వాత ప్రెస్ మీట్లో మన సినిమాలు కూడా ఒక మంచిని చూపించడానికి బదులు ఒక చెడుని చూపిస్తున్నాయి. మరి సినిమా పేరు చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఎర్రచందనం లాంటి దొంగతనం చేసే దొంగను కూడా ఒక హీరోలా మనం చూపించడం, మన సినిమాల్లో చూపించడం ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు మాట్లాడడం, దాన్ని నెగిటివ్గా తీసుకుని అల్లు అర్జున్ ఫ్యాన్సు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు, అంతకు ముందు శిల్ప రవిచంద్ర కిషోర్ ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఇంటికి వెళ్ళిన సందర్భం, ఈ సందర్భాలు అన్నీ కూడా బాగా కలిసి వచ్చాయి ఈ ఫ్యాన్స్ అందరికీ కూడా. బన్నీ ఫ్యాన్స్ కానివ్వండి, పవన్ ఫ్యాన్స్ కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ అగాధాన్ని పూడ్చాలి అని అనుకుంటే అటు బన్నీ వల్లన్నా అవుతుంది, ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వల్లన్నా అవుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టింది. ఎట్లా పెట్టింది అని అంటే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం, బన్నీ దానికి అనుగుణంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ప్రోత్సహించడం మానేసి వైసీపీ ఎమ్మెల్యేకి ప్రచారం నిమిత్తం వెళ్ళాడు అనే ఒక అపోహ కావచ్చు, లేదో అది నిజం అవ్వచ్చు. దాన్ని వాళ్ళు చెబితేనే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కి, ప్రజలకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అది చెప్పకుండా దాన్ని అలాగా గుమ్మనంగా వదిలేయడం ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టడానికి ఆస్కారం అయింది. ఎంతో కష్టపడి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గంలో ఈ మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే జన సైనికులు ఎవరైతే ఉన్నారో, అలాగే పవన్ అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గెలిపించుకున్న సందర్భం కనబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అల్లు అర్జున్
కనీసం ఒక విషెస్గా ఒక వీడియో అన్న రిలీజ్ చేయకుండా తను నేను వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాను, నేను ప్రచారం చేయడానికే వెళ్ళాను, నువ్వైతే ఏంటి, నాకు వైసీపీ ఉంది అన్న చందంగా ప్రవర్తించారు అని మెగా ఫ్యాన్స్ అంటున్న మాట. అయితే ఈ ఆహా షోలో పూర్తిగా ఈ ఫ్యాన్స్ అందరి మధ్య ఉన్నటువంటి ఈ అగాధాన్ని పూడ్చిపెడతారు బన్నీ అని ఎదురు చూశారు చాలామంది. అక్కడ కూడా బన్నీ చాలా తెలివితేటలుగా తప్పించుకున్నారు. బాలకృష్ణ గారు అడిగిన ప్రశ్నకు మాత్రం సింపుల్గా సమాధానం చెప్పి పక్కకు వచ్చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పుష్ప టీము టికెట్లు రేట్లు పెంచుకునే విషయమై కలవడానికి వెళుతున్నారు అనే మాటలు రావడంతో ఓహో ఇప్పుడైనా దీనికి బ్రేక్ పడుతుంది అని మెగా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూశారు, జన సైనికులందరూ ఎదురు చూశారు. కానీ ఎక్కడ దానికి కూడా బ్రేక్ పడలా. జరుగుతూ ఉంది. ఏ పనులు ఆ పనులు జరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ అన్ని పనులు అన్నీ జరుగుతున్నాయి. బన్నీ చేసుకుంటున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ బిజీ షెడ్యూల్లో బిజీగా ఉన్నారు. కానీ ఫ్యాన్స్ మనసులో ఉండిపోయినటువంటి ఈ అగాధం అట్లానే ఉండిపోయింది. అంటే బన్నీ పవన్ని తిరస్కరిస్తున్నారా? అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ అంటే నచ్చదా? పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ అంటే నచ్చదా? చాలా సందర్భాల్లో ఎన్నో ఆడియో రిలీజ్ ఫంక్షన్స్లో మన నాగబాబు గారు కూడా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకనంటే మాట్లాడేటప్పుడు పవన్ 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 లేదా సీఎం 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 ఇట్లా అరుస్తూ ఉంటే నాగబాబు గారు కూడా ఎన్నో సందర్భాల్లో కోపపడ్డారు. ఈ కోపం పడిన సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఇంత సెన్సిటివ్గా ఉన్నటువంటి విషయాన్ని పెద్దలిద్దరూ వాళ్ళు ఖండించాల్సిన బాధ్యత అయితే కనబడుతుంది. ఈ అగాధం ఎంతవరకు వెళ్ళిపోతుంది అని అంటే ఇప్పుడు సినిమాల వరకు వచ్చింది. తర్వాత ప్రశాంతంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో మరి జరగరాని ఏమన్నా జరిగితే ఫ్యాన్స్ల కొట్లాటలు, తర్వాత పోలీసులకి ఇది చాలా సవాల్గా మిగులుతుంది. ఈ ఫ్యాన్స్ ఇబ్బందులు పడతారు, సాధారణంగా ఉన్నటువంటి పౌరులు ఇబ్బంది పడతారు, వీళ్ళందరూ ఇబ్బంది పడతారు. ఒకే ఒక పోస్టర్, బన్నీ పోస్టర్, ఏం పీకలర్ బ్రదర్ అని కాలు మీద కాలేసి కూర్చున్నటువంటి అల్లు అర్జున్ పోస్టర్, అది చూడడానికి పవన్ కళ్యాణ్ గారిని బాగా కించపరిచే విధంగా పోస్టర్ కనపడుతుంది. ఆ పోస్టర్లో పీకే, ఏం పీకలేరు బ్రదర్, పీకే అనే అక్షరాలని పెద్దవి చేసి బ్రాడ్గా చూపించడం జరిగింది. మా పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా కించపరిచే విధంగా పోస్టర్స్ ఉంటే మేము ఉంచాం, సినిమా ఆడనేమో అని పవన్ ఫ్యాన్స్ అంటూ ఉంటే మేము అట్లానే చేస్తాము, లేదు అని అంటే మా సినిమాలో డైలాగ్ అది, అందుకని మేము అలా పెట్టామని బన్నీ ఫ్యాన్స్ అంటుంటే ఈ గొడవలకి ఎక్కడ కథ సుఖాంతం అవుతుంది అని పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారన్నా పూనుకోవాలి, లేదు అల్లు అర్జున్ అన్నా పూనుకోవాలి. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ అగాధం నిజమేనా, లేదు అరే ఏదో మాటల సందర్భంలో వచ్చింది, మా ఇద్దరి మధ్య ఏముంటుందండి, మేము ఫ్యామిలీ మెంబర్స్ కదా అని చెప్పే సందర్భం ఏదైనా ఉంటుందా, లేదు అనే ఒక సందర్భం వస్తుందా, లేదు వీళ్ళిద్దరే కూర్చుని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా, లేదు వీళ్ళు మాట్లాడుకుని లేదా ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్కో లేదా ఎక్కడన్నా గ్యాదర్ అయినప్పుడు మాట్లాడుకుని కలిసిపోయి అరే మేము ఒకటే ఎందుకు మీరు ఇలా ఇబ్బంది పడతారని చెప్తారా? ఇది ఎప్పటి నుండో ఎంతో కాలం నుంచి వస్తున్నటువంటి ఇది ఒక ఆచారం అనివ్వండి, ఒక పిచ్ అనివ్వండి, లేదా ఒక ఎర్ర అనివ్వండి, ఏదంటే అనివ్వండి, దేనికి మీరు ఏ పేరంటే పెట్టుకోండి, ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు గొడవలు ఉంటూ ఉంటాయి. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారి వరకు, శోభన్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పిన విషయం కూడా ఉంది. ఏంటి అని అంటే మేమందరం చాలా సరదాగా ఉంటామండి సెట్స్లోని, మీరు ఎందుకు అలా కొట్టుకుంటారు, అట్లా పోట్లాడుకుంటారు, సినిమా అంటే ఆరోగ్యకరంగా ఉండాలి, మీరందరూ కూడా సంతోషంగా ఉండండి, మా సినిమాలు చూస్తూ ఉండండి అని చెప్పిన సందర్భాలు కూడా కనపడుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ పిఠాపురం నియోజకవర్గంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇట్లా రెండుగా విడిపోవడం, మెగా ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టడం, అట్లాగే ఎంత దారుణం అని అంటే పోస్టర్స్ చింపుకునే వరకు వచ్చారు అని అంటే తర్వాత ఏదైనా జరగచ్చు. అందుకనే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇప్పటితో ఈ సినిమాతో లేదు అనంటే ఈ రోజుతో ఇక్కడ గొడవలు సుఖాంతంగా ముగిసిపోవాలని, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య ఏమీ లేదు అని వాళ్ళిద్దరే చెప్తే బాగుంటుంది, ఈ పిఠాపురం నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటుంది అని పిఠాపురం నియోజకవర్గ ప్రజల మాట. మరి ఈ బాధ్యత వీళ్ళిద్దరూ తీసుకుంటే బాగుంటుంది. ఫ్యాన్స్ మధ్య ఉన్నటువంటి ఈ అగాధాన్ని పూడ్చడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరూ స్పందిస్తేనే దీనికి కథ సుఖాంతం అవుతుంది.